తలలోంచి కళ్ళు మూయండి. ఈరోజు దేవుని వాక్కుకు విధేయత చూపడం నేర్చుకుందాం. దేవుని వాక్యాన్ని అపేక్షిద్దాం. ఒకవేళ ఇప్పటికే కొన్ని విషయాలు నీకు దేవుడు తన వాక్కు తన చిత్తం బయలుపరిస్తే లోబడు. మారు మనసు పొందని వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు, మారు మనసు పొందాలి నువ్వని. మారు మనసు పొంది కూడా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందని వాళ్ళతో దేవుని వాక్కు అంటుంది, నువ్వు బాప్తిస్మం పొంది పాపాలన్నీ కడగబడాలి అని. కడగబడిన వారితో దేవుని వాక్కు అంటుంది, నీవు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలని. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. నువ్వు శక్తితో నింపబడాలి, నువ్వు ప్రభావంతో నింపబడాలి, నువ్వు ఆత్మతో నింపబడాలి. ఖచ్చితంగా అప్పుడే నీలో నుండి శక్తి ప్రసరించి ప్రభావం బయలు వెళ్ళి అనేక మందిని కదిలించగలుగుతుంది. అప్పుడు నువ్వు జీవితాలకు వెలుగుగా నిలబడగలుగుతావు అని దేవుని వాక్కు నీతో అంటుంది. కళ్ళుమై తలలు వంచు, దేవాని ఎలుగెత్తి ప్రార్థన చేయి. నీ వాక్కు చేత నన్ను సంధించు, నేను అపేక్షిస్తున్నాను. ఇంతవరకు పిచ్చి పిచ్చి వాటన్నిటినీ కోరుకున్నాను, ఇప్పుడు వాటి విషయంలో నాకు చింత లేదు. మనోనేత్రాలు వెలిగింపబడిన వాడనై, వెలిగింపబడిన దాననై అల్పమైన వాటిని నేను అడగదలుచుకోలేదు. నీ వాక్కు కొరకు, నీ ప్రత్యక్షత కొరకు, నీ సన్నిధి కొరకు, నీ సహవాసం కొరకు, నీ స్వరము కొరకు, నీ మాట కొరకు నేను అపేక్షిస్తున్నాను, నేను కోరుకుంటున్నాను, నేను అడుగుతున్నాను. నాకు అనుగ్రహించు, నీ వాక్కును అనుగ్రహించు. అది నేను దిద్దుకొనున్నట్లును, విశ్వసించినట్లును, నిరీక్షించున్నట్లును, ఇతరులకు కూడా బోధించినట్లును నీ వాక్కు నాకు కావాలి. నీ వాక్కు నాకు కావాలి. నీ వాక్కు నాకు కావాలి. రెండవది, నీ ఆత్మ నాకు కావాలి. నీ శక్తి కూడా ఎలీషా పొందినట్లుగా, ఏలియా పొందిన శక్తి. దేవుని ప్రజల్ని దారి మళ్లించినటువంటి యెజబెలును ఎదిరించిన ఏలియా అభిషేకం, ఆ శక్తి కావాలి. తండ్రి నాకు ఇవ్వు. నేను నిన్నే అడుగుతున్నా, నువ్వు ఇచ్చేవి కాదు, నాకు నువ్వు కావాలి. నీ వాక్కు కావాలి, నీ ఆత్మ కావాలి, నీ సన్నిధి కావాలి. నిజంగా మనస్ఫూర్తిగా అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ధన్యులు వాళ్ళు. ఈ మాట నీకోసమే, ఈరోజు ఈ మాటలు పలికించింది నీకోసమే. ఇక్కడున్న వాళ్ళు, లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్న వాళ్ళు, ఎక్కడెక్కడున్నారో, తర్వాత ఎవరు వినబోతున్నారో అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. కానీ వేదంతో నీ పాదాల చెంతకు వచ్చిన వారితో సూటిగా తేటగా మాట్లాడావు. నీవు నన్ను నమ్మినట్లయితే, నా యందు విశ్వసించినట్లయితే దేని గురించి కూడా కలత చెందొద్దు. నిన్ను పిలిచిన నేను, నిర్మించిన నేను, సృష్టించిన నేను, నీకు జీవితాన్ని ఇచ్చిన నేను, భూమి మీద, ఆకాశం క్రింద, సూర్యుని క్రింద నీకు కావాల్సిన సమస్తమును కూడా ముందే సిద్ధపరిచి ఉంచాను. తప్పనిసరిగా తగిన కాలం అవన్నీ నీకు అందుబాటులోకి వస్తాయి. దేని గురించి నువ్వు చింతపడద్దు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. నా యందు ఆనందించు, నా వాక్కును కోరు, నా ఆత్మను కోరు. నీవు అపేక్షించవలసినది ఇదే అని ఈరోజు ఒక క్రొత్త పాఠాన్ని మాకు నేర్పావు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా బిడ్డలందరి హృదయాల్లో కూడా ఈ మాటలు శిలాక్షరాలై ముద్రితమగినట్లు మాలో కూడా నువ్వు ముద్ర వేయమని ప్రార్థన చేస్తావు. మా అంతరంగాల్లో చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు ఎవరు ఏ కలతల వేదనలు ఉన్నారో వాటన్నిటికీ కూడా విడుదల ప్రకటించు. సమాధానము దయచే, స్వస్థత పరచు, ఆదరణ దయచే. అసలు వాటి విషయంలో బిడ్డలకు మాకు చింత లేకుండా చేయి. నీ సహాయమును అందించు. నీకు స్తోత్రం. మేము నమ్ముతున్నాం, నిన్ను అవమానపరచదలుచుకోలేదు దేవా. మేము ఆవేదన పడ్డామంటే, దిగులు పడ్డామంటే, కృంగిపోయామంటే, భయపడుతున్నామంటే నిన్ను అవమానపరిచినట్టే. ఎందుకు? మాకు నువ్వు కార్యం చేయగలవు, మాకు విశ్వాసం ఉంది. అందుకే మేము ఇక కృంగిపోము, అధైర్యపడం. నీకు స్తోత్ర. నిన్ను స్తుతిస్తూ, నేను ఆనందిస్తూ, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని నీ కోసం బ్రతుకుతాం దేవా. నీ చిత్తము నెరవేర్చడం కోసం బ్రతుకుతాం. నిన్ను సంతోషపెట్టడం కొరకు బ్రతుకుతాం. మమ్మల్ని బలపరచు, బాగు చేయి, వెలిగించు. కుటుంబాలను కట్టు, మా బ్రతుకులను కట్టు. మా ద్వారా వ్యక్తులను, సమాజాన్ని, సంఘములను కట్టు. యేసు నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్.
బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనెని శక్తితో నింపి రోగుల కొరకు ఆ నూనె రాసి ప్రార్థించినప్పుడు ఏ వ్యాధి గలవారైనా బాగుపట్టుకు సహాయం ఇచ్చు. ఎవరు ఏ కీడులో ఉన్నా సరే యేసు నామములో విడుదల కలుగును గాక. బిడ్డల హృదయాల్లో ఉన్న ఆవేదన ఆక్రమణ తొలగిపోయి సంతోషముతో, సమాధానంతో, నెమ్మదితో, ఆనందంతో నిన్ను మహిమపరుస్తూ తమ గృహాలకు చేరుదురుగాక. వారు పోవచ్చు ఉండగా వారున్న వేదనలోంచి వారికి విడుదల 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 కలగడం వారు స్పష్టంగా చూడాలి. వారు కలిగి ఉన్న బలహీనతలు తొలగిపోవటం వారు స్పష్టంగా అనుభవించాలి. వారి ఇంటి వద్ద నుండి శుభ సమాచారములు యేసు నామములో వారికి వచ్చుగాక. మాకు వచ్చుగాక. మమ్మల్ని బలపరచు. దుష్టశక్తుల క్రియలు, దురాత్మల క్రియలు బంధించు. మమ్మల్ని దుఃఖపెట్టి ఏడిపించి మాలో మనశ్శాంతి లేకుండా చేయడానికి సాతానుడు చేసిన కుట్రలన్నీ నాశనం అవ్వాలి. నీ పరిశుద్ధాత్మ కార్యాలు నాలో, మాలో, సమాజంలో, దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచమంతటా జరగాలి. యేసు నామములో వేడుచున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశనామనకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.